నాది తప్పే. అప్పటి తన ప్రవర్తన. వద్దు సాకేత్, అదే ఆ అభిప్రాయం నీలో నుంచి పోలేదనే ఇప్పుడు ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో వీళ్ళు హత్య ప్రయత్నం చేశారు అని అది బయటపడి చెప్పినా, నేను చెప్పినా అవన్నీ పిచ్చి అబద్ధాలని అంటారనే భయంతో, అది మారిందన్న పూర్తి విశ్వాసం మీలో లేదనే నేను ఆ విషయాన్ని దాచాను. తన మార్పు శాశ్వతం కావాలనే నేను అలా ప్రవర్తించాను వదినా. దాని మీద ప్రేమ జీవితకాలం నీకుండాలనే నేను ఈ నిజాన్ని దాచాను. వాడు దాన్ని నమ్మట్లేదని దాచానంటున్నావు. మరి నా దగ్గర దాచావు. ఎందుకు దాచావు? ఏ నేను మీకు అంతగా కానిదాన్ని అయిపోయానా? అమ్మమ్మ గారు, అది కాదమ్మమ్మ గారు. క్షమించండి అమ్మమ్మ గారు. మీకు చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి మమ్మల్ని చెప్పనివ్వకుండా చేసింది. మీకు నిజం చెప్పక మిమ్మల్ని బాధ పెడుతున్నామని నేను స్వర్ణ మేమిద్దరం బాధతో కుమిలిపోని క్షణమే లేదు. నిజంగా మీకు చెప్పకూడదని కాదమ్మమ్మగారు. మమ్మల్ని ఇద్దరిని క్షమించండి అమ్మమ్మగారు. ఏదైనా ముందే చెప్తే పోయేదిగా సీత. మంగా, తన అభిప్రాయం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ముందే చెబితే బాగుండేది అంటావేమిటి? స్వర్ణ బ్రతుకున్న విషయం నాకు కూడా మొన్ననే తెలిసింది. జరిగిన విషయాలన్నీ సీత నాతో చెప్పింది. తను చేస్తుంది నాకు కరెక్టేననిపించింది. ముందు వీళ్ల సంగతి తేల్చకుండా ఈ మాటలెందుకు? మీరు తేలుస్తారా, నన్ను తేల్చమంటారా? వీళ్ళ మొహాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది నాకు. వీళ్ళని సాకేత్, వీళ్ళైతేనే కరెక్టరా? వీళ్ళ ముఖాన చెప్పుచ్చు కొట్టాలి. ముష్టోడలా బజార్న అడుక్కు తినాలి వీళ్ళు. మీకు బుద్ధి చెప్పడానికి నా మనవడు అవసరం లేదే. సావిత్రి, నీ కన్న కూతుర్ని చంపాలని చూసిన ఈ కసాయి మనుషుల్ని కసి తీరా కొట్టు. తగిన శాస్తి చేసి సాగనంపు. సీత, నీ చెల్లెల్ని కాకుండా చెయ్యాలని చూసిన ఈ పిశాచాల్ని, వీళ్ల జీవితాల్ని నాశనం చెయ్యాలని చూసిన ఈ చండాల మనుషులు నీకు నచ్చినట్టుగా హింసించి బయటకు తరిమేయ్. మంగా, ఏమిటి మంగా అంటున్నావు? సీత, చూస్తారేంటి? వీళ్ళని తరిమేయండి. మీ మనవడికి స్పృహ వచ్చిందండి. అమ్మా సీత, రఘురామ స్పృహలోకి వచ్చాడంట. నిజమా తాతయ్య గారు? అవునమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఆగండి సకేత్, వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పచెప్పు. వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఆగో, ఇప్పుడు కావాల్సింది ప్రతీకారాలు, హత్యలు, అరెస్టులు కావమ్మా. మీ కుటుంబంలో శాంతి నెలకొనాలమ్మా. అవునమ్మా, నేను ఈ కోటగుమ్మంలో అడుగుపెట్టిన రోజే స్వర్ణ బ్రతికే ఉంది అన్న విషయం తెలిసింది. కానీ సీత నాకన్ని విషయాలు చెప్పి ప్రాధేయపడింది. తన చెల్లెలి కాపురం నిలబెట్టాలనే సీత సదాశయానికి నేను సహాయం చెయ్యాలనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను.
వారి నోటి నుండే నిజాన్ని బయట పెట్టించాలని మా ప్రయత్నాలన్నీ తిప్పికొట్టారు. అయినా సీత ఓర్పుతో భరించింది. ఒక సత్కార్యం సాధించాలన్న ఆశతో బ్రతికున్న మనిషికి కొన్ని కార్యాలు చేసింది. ఆ దోషాలన్నీ తొలగి నీ ఇంట్లో శాంతి నెలకొనాలంటే వచ్చే శివరాత్రి రోజున ఆ పరమశివుడికి రుద్రాభిషేకం చెయ్యండి. శాంతి హోమం జరిపించండి. సర్వ అరిష్టాలు తొలగిపోయి మీకంతా శుభమే జరుగుతుంది. జై చిత్రాణి, జై జై మహామంత్రిక. ఏమండి, రఘురాముని డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నామని సాకేత్ ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఇంకా రావట్లేదేంటి వీళ్ళు? ఖాళీగా ఉన్న వాళ్లకు కాలం ఎక్కువగా గడిచినట్టు అనిపిస్తుంది. వాడు ఫోన్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు. ఏదో గంటలు గడిచినట్టు అలా అంటావేంటే? అక్కడ పనులు కావద్దా రావద్దా? వారి ఆరాటం వారిది, మనవడ మీద ఉన్న ప్రేమ. ప్రేమ ఉంటే అక్కడ మాయమై ఇక్కడ తేల్తారా ఏమిటి? ఇక చాలే ఆపండి. మీకే ఆరాటం లేదు కదా. మీలా నిమ్మకి నీరెత్తినట్టు అందరూ కూర్చోలేరు. అదిగో వచ్చేశారు. జయమా, రారా, త్వరగా రా. రారా, దిష్టి. లోపలికి రా రఘురాం. ఎవరి కోసం రఘురాం వెతుకుతున్నావు? స్వర్ణ కోసం. తనెందుకురా ఇప్పుడు? పనుంది. బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, వదిలేసేయండి. ఏంటి వదిలేసేది? వదిలేస్తే మనిషిగా పుట్టడం అనవసరం. రఘు ప్లీజ్. సీత, నువ్వు మాట్లాడుకో. స్వర్ణ ఎక్కడా? అది బాబు నిద్రపుచ్చుతుందయ్యా. భగవంతుడా, మళ్ళీ ఏ గొడవ జరగకుండా చూడు స్వామి. ఎలా ఉన్నావు బావా? చాలా థ్యాంక్స్ వర్ణ. నువ్వు రక్తదానం ఇచ్చి నాకు మరో జన్మనిచ్చావు. చాలా చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బావా? ఇంతకాలం అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలు అన్నాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో రక్తం ఇచ్చి నన్ను బతికించావు స్వర్ణ.
నువ్వేమైనా పరాయివాడివా రఘు? నా భర్తవి, అది నా చెల్లెలు. ఆ మాత్రం చేయదా? తన మనసు తెలుసుకోకుండా ప్రవర్తించాను కదా సీత. రఘురామ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? తను చేయాల్సింది చేసింది, అంత సవ్యంగా జరిగిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అవును మంగ, మన ఇంట్లో మళ్ళీ ఏ అరిష్టం ఈ ఇంటి వైపు తొంగి చూడకుండా ఉండాలి. మనలో అపార్థాలు, అపోహలు, పొరపచ్చాలు తొలగిపోవాలంటే సిద్ధాంతి గారు చెప్పినట్లు రుద్రాభిషేకం చేద్దాం. సాకేత్, స్వర్ణ, రేపు మీరే రుద్రాభిషేకం చేయాలి. పెద్దవారు, మీరు చేస్తే మొత్తం కుటుంబం చల్లగా వర్ధిల్లుతుంది. తరతరాలు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ చేతుల మీదుగా చేయడమే మంచిదమ్మా. తాతయ్య మీరు కలిసి చేయాలి. సరేనరా, అలాగే చేద్దాం. రే సాకేత్, అది కుగ్రామం. పంచాభిషేకాలకి ద్రవ్యాలు ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. పాలు, పెరుగు, నెయ్యి, భస్మం, తేనె అన్నీ ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. అక్కడ ఏ వస్తువులు దొరకవు. అలాగే తాతయ్య. నిష్ఠగా చేస్తే ఆ పరమేశ్వరుడు ఇష్టపడతాడు. మన కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా, శతాబ్దాల పూర్వం స్వయంభూ రామలింగేశ్వరుడు అభిషేక ప్రియుడు, కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. మీ శ్రద్ధాభక్తులను బట్టి పుణ్యం ప్రసాదిస్తాడు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, జలాభిషేకం పూర్తి కావస్తోంది. పంచామృత ద్రవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తరువాత అతి ముఖ్యమైన అభిషేకం శివునికి ప్రీతిపాత్రమైన విభూతి తీసుకురండమ్మా. అలాగే. సాకేత్, గ్రాని. రఘురామ్, మనం తీసుకొచ్చినవన్నీ తీసుకురండి. అలాగే గ్రాని. పదనయ్య. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అమ్మా ఆగండి, అభిషేకం మధ్యలో ఆపి వెళ్ళకూడదు. అభిషేక ద్రవ్యాలన్నీ నేలపాలయ్యాయి. ఇప్పుడు ఎలా పంతులు గారు? ఏమైనా అపశకునమా? సందేహం లేదు, దోషం దోషమే. చెప్పకూడదు కానీ తప్పదమ్మా. గతంలో ఇలాగే ఒకరికి జరిగింది. అభిషేకం అసంపూర్తిగా ముగించి వెళ్లారు.
అంతే, వాళ్ళ జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇప్పుడెలా పూజారి గారు? ఎలా అభిషేకం పూర్తి చేయడం? పైగా ఇక్కడ అంగళ్ళు లేవు, ధర పెట్టినా దొరకవు. నిజమే. అంత దుర్ఘటన జరిగిందని చెప్పారు. మరి ఈ కార్యం పూర్తి చేయడం ఎలా? దోషాన్ని ఎలా నివారించుకోవడం? అమ్మమ్మ గారు, మీరేం భయపడకండి. మీరు జలాభిషేకం చేస్తుండండి. ఈ లోపు పంచామృతానికి కావలసిన వస్తువులన్నీ మేం తీసుకొస్తాం. ఎలా చేస్తారమ్మా? షాపులు లేవు, అమ్మేవాళ్ళు లేరు. పూజారి గారు, ఈ పల్లెలో జోగడిగి తీసుకురావచ్చు కదా? నిస్సందేహంగా తేవచ్చు. ద్రవ్యాలు లభించడం మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మా అదృష్టం మీద, అమ్మమ్మ తాతయ్య తలపెట్టిన కార్యం మీద మాకు నమ్మకం ఉంది. భోలా శంకరుడున్నాడుగా, ఆయనే కాపాడతాడు. ఆయన అభిషేకానికి ఆయనే సమకూరుస్తాడు. పూజారి గారు, మీరు జలాభిషేకం చేయిస్తూ ఉండండి. మేం వెళ్ళి సామాన్లు మొత్తం సమకూర్చుకుని వస్తాం. రారాకు. కలవరపడకూడదమ్మా. చిత్తం శివుని మీద నిలపండి. ఎలా అయినా సరే అభిషేకానికి కావలసిన పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి సంపాదించి అభిషేకాన్ని పూర్తయ్యేలా చేయాలి. సంపాదించుకొస్తామని మాట అన్నావు, కానీ ఈ ఊరు వాలకం చూస్తుంటే మనకవి పుడతాయా, పెడతారా అనిపిస్తుంది. ఆ దేవుడి దయ ఉంటే అవే దొరుకుతాయి రఘు. బతిమాలైనా బామాలైనా మనం అవి సంపాదించాలి. ముందు ప్రయత్నం మొదలు పెడదాం. ఆలస్యం అయితే కష్టం. అవును, ఆలోచిస్తే టైం వేస్ట్. వెళ్దాం పదండి. తలో దారిన వెళ్ళి వెతుకుదాం. అలాగే. అలాగే పదండి. పదండి. అమ్మా, ఎవరమ్మా? ఏం కావాలి? మేం విశాఖపట్నం నుంచి వచ్చాం. స్వామివారికి రుద్రాభిషేకం చేయాలనుకున్నాం. మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు జలాభిషేకాన్ని మొదలుపెట్టారు. అంతలో అభిషేక ద్రవ్యాలన్నీ అందుకే అభిషేక ద్రవ్యాలు జోగు అడుగుతున్నాము. మేము అభిషేకం పూర్తి చేసుకోకపోతే అరిష్టమని చెప్పారు పూజారి గారు. దయించి కాస్త పంచదారిని జోగి వేయగలరా? తీసుకొస్తాను. చాలా సంతోషం అమ్మా. బిచ్చమెత్తి తీసుకొచ్చి అభిషేకం పూర్తి చేస్తారట. ఇళ్ళకి బిచ్చం ఎవరేస్తారు? అరిష్టం పట్టిపోవడం ఖాయం. అంతేనా అమ్మమ్మా? ముమ్మాటికి అంతే. ఏమండి? అయ్యా, గుళ్ళో రుద్రాభిషేకం చేయించడానికి వచ్చాం. అలాగా? కాస్త పాలు దానం చేయగలరా? అలాగే, తీసుకొస్తాను, ఉండండి. ఇవిగోండి పాలు. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు కార్యం మా వంతు మేం చేశాం. థ్యాంక్స్ ఎందుకులేండి. వస్తానండి. మంచిది. స్వర్ణ, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి పెరుగు అడిగిరా. నేను ఇటువైపు వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను. ఓకే అక్క.